ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఒక జాబ్లోకి ఎంటర్ అవ్వాలన్నా, సంథింగ్ ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ దే డిపెండ్ ఆన్ మా తాతయ్య ఆ ల్యాండ్ని అట్లనే పెట్టింటే బాగుండు. చదువు చెప్పించారా లేదా అనేది ఇంపార్టెంట్. నీకంటూ కొంత ఎడ్యుకేషన్ ఉంది కదా, ఒకవేళ లేకపోతే దాని గురించి బాధపడు. ఉంటే ఎప్పుడైతేనో నీకు రావాల్సినది అది వచ్చి ఉంటే, ఇలా జరిగి ఉంటే, ఏదో ఒకటి నీకు. వెల్కమ్ టు ది కళ్యాణ్ షో. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ శివ కళ్యాణ్ మొగసాల. సమ్ పీపుల్ 20 years దాటినప్పటి నుంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఒక జాబ్లోకి ఎంటర్ అవ్వాలన్నా, సంథింగ్ ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ దే డిపెండ్ ఆన్ మా నాన్న ఇది సంపాదించింటే బాగుండు, మా తాతయ్య ఆ ల్యాండ్ని అట్లనే పెట్టింటే బాగుండు, లేదంటే మా మామయ్య నాకు ఇంత డబ్బు ఇచ్చింటే బాగుండు. ఇట్లా రిలేటివ్స్ పైన మంచిగా డిపెండ్ అయిపోతారు ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకునే ముందు. అసలు అట్లా డిపెండ్ అవ్వడం కరెక్టేనా? అట్లా డిపెండ్ అయ్యి సాధించే సక్సెస్ ఎంతవరకు కరెక్ట్? అలాంటి వాళ్ళకి నా సమాధానం ఏంటంటే, మీలాంటి విధవలు ఇంకొకరు లేరు అనేది. ఎందుకంటే చాలా ఫులిష్గా ఆలోచిస్తున్నారు అని అనిపిస్తుంది నాకు. నీకు ఒక అవకాశం అలాంటిది ఉండేది అనేది. అంటే నేను ఇంత బ్లంట్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ది పబ్లిక్లో, స్పెషల్లీ అబ్బాయిల్లో ఒక ఫీలింగ్ ఏంటంటే, మా తాత 100 ఎకరాలు ఇచ్చాడు. మా ఇంట్లోనే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మా తాత గారికి 150-200 ఎకరాలు ఉండేది. మా ఫాదర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ పోయింది. ఆ తర్వాత మేము మళ్ళీ మా ఫాదర్ మదర్ వీళ్ళంతా మామూలు ఉద్యోగం చేసుకుంటూనే వచ్చారు. ఒకవేళ అది ఉంటే ఎలా ఉంటుంది అనేది అనుకుంటే, దెన్ వాట్ ఆర్ యూ? దిస్ ఇస్ యు ఆర్ నాట్ హియర్ టు పారాసైట్లో బతకడం కాదు అది. నీకు ఇచ్చారా, చదువు చెప్పించారా లేదా అనేది ఇంపార్టెంట్. చదువు చెప్పించలేకపోవడానికి కారణాలు ఏంటి? ఒకవేళ చెప్పించలేకపోతే చెప్పించడానికి కారణాలు ఏంటో అతుకు. కానీ నువ్వు అలాంటి ఫులిష్ థాట్ ప్రాసెస్లోకి మనం వెళ్ళకూడదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే పేరెంట్స్ ఏం చేసినా మిమ్మల్ని పాడు చేయాలని ఎవరు కోరుకోరు. వాళ్ళకున్న పరిస్థితులలో ఏదన్నా ఇస్తే నీకు అది బోనస్ అనుకోను. కానీ దాని మీద నువ్వు ఆశలు పెట్టుకొని దాని మీద నీ కలలు కనడం అనేది ఉంటుంది చూసావా, అది చాలా ఫులిష్నెస్ అండ్ ఇడియాటిక్. సో యూ షుడ్ లివ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ ఓన్. మన దగ్గర ఉంది కానీ బయట కంట్రీస్లో అలాంటిది ఆలోచన లేదు. వాడు ఎవడు ఉండడు. ఫస్ట్ వాడు ఎంత డబ్బులు ఉన్నా కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్ కాగానే బయట పోయి పని చేసుకుని దానికి వాడు దీని మీద ఉంటుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, నేను ఎర్న్ చేయాలి, నేను ఉండాలి, అది ఒకవేళ వస్తే ఉంటుంది. పేరెంట్స్ నుంచి ఇది రాకపోతే, మా ఫ్రెండ్స్ అంతా ఎక్కడికో వెళ్తున్నారు, దుబాయ్కి వెళ్తున్నారు, లేదా ఒక హాలిడేకు తిరుపతి వెళ్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు. మీరు ఏమంటారు, మన దగ్గర వీలు కాదురా అనగానే, ఇలా ఉన్నప్పుడు ఎందుకు కనాల్సి వచ్చింది మమ్మల్ని, ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి డైలాగ్స్ అన్ని మనం వింటుంటాం జనరల్గా. అంటే ఒకటి చిన్న బ్రాటప్ లేదన్నా అయి ఉంటే, తేడాలు అయి ఉండొచ్చు మదర్ దగ్గర. స్పెషల్లీ ఫాదర్ దగ్గర చెప్పకుండా మదర్ దగ్గర ఎక్కువగా అంటారు. ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి చాలా చెప్పుకుంటారు. ఇంకా చాలా ఇదిగా, మా ఫాదర్ ఉన్నాడురా, ఏదో ఆయన ఇష్టం, అది ఏందో అర్థం కాదు, ఆయన లైఫ్ని ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు, మళ్ళీ రోడ్డు మీద పడేస్తున్నాడు, ఇలాంటివి అంటారు. అసలు అవన్నీ కాదు. యువర్ లైఫ్, యూ నీడ్ టు లీవ్, యూ నీడ్ టు క్రియేట్ యువర్ ఓన్ పేజ్ అండ్ యూ నీడ్ టు సర్వైవ్ అండ్ గో ఫార్వర్డ్. సో అంతేకాని నేను వాళ్ళు ఏదో సంపాదించి ఉంటే దాన్ని నేను ఏదో కంటిన్యూ చేస్తుండేవాడిని, మా తాత ఇస్తే మా నాన్న ఎంజాయ్ చేస్తాడు, అది ఆయన అదృష్టమో దురదృష్టమో అది పక్కన పెట్టేసాయి. బట్ నువ్వు ఈ మాత్రం కామన్ సెన్స్ తోటి ఉన్నావు కదా, నీకంటూ కొంత ఎడ్యుకేషన్ ఉంది కదా, అనుకున్నావు. ఒకవేళ లేకపోతే దాని గురించి బాధపడు. ఉంటే దాని గురించి ఆలోచించకు. ఎప్పుడైతేనో నీకు రావాల్సినది అది వచ్చి ఉంటే, ఇలా జరిగి ఉంటే, మా పేరెంట్స్ నాకు వాడు వాడికి శాంసంగ్ కొనిచ్చాడు, లేకుంటే ఐఫోన్ కొనిచ్చాడు, నాకు శాంసంగ్ కూడా కొనిచ్చే హాలతులో లేదు. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నీ లోపల ఏమవుతుందంటే, ఏదో ఒకటి నీకు పేరెంట్స్ నుంచి కూడా నీకు ఫ్రీగా రావాలని నువ్వు కోరుకున్నట్టుగా ఉండకూడదు. ఈ రోజుల్లో ఉన్నటువంటి జమానాలో ఈ పిల్లల లోపల ఏం కావాలి అని అంటే, యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. దేవుడితోటి కూడా ఇది నాకు దేవుడికి మొక్కుకున్నా నాకేం చేశాడు, వాడికి ఇచ్చాడు, లేదా అదృష్టము, వాడికి అదృష్టం ఉంది నాకు లేదు, ఏది వద్దు. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీది నువ్వేం చేస్తావు నీది అని ఆలోచించు. ఉన్నా లేకపోయినా నీకున్నటువంటి బ్లడ్ రిలేషన్ నువ్వు రెస్పెక్ట్ చేయి. నీతో పాటు కలిసి ఉన్నందుకు దానికి నువ్వు ఒకవేళ ఇవ్వలేకపోతే తిరిగి నువ్వేమి ఇవ్వగలుగుతావో నువ్వు ఆలోచించు. అక్కడ వచ్చిన సాటిస్ఫాక్షన్ ఇంకో దగ్గర ఉండదు. అసలు దాని గురించి నువ్వు ఆలోచించకూడదు. ఆలోచించాల్సినది అంటే నేను చెప్పినంత ఈజీ అని అనుకుంటే
ఎస్, అది ఉన్నప్పుడు నువ్వు ఒకసారి ఊహించు, నీ లోపల ఎంత వ్యక్తిత్వం ఎంత స్ట్రాంగ్ అవుతుందో, నీ పర్సనాలిటీ ఎలా బిల్ట్ అవుతుందో నువ్వు ఆలోచించు. దాన్ని మళ్ళీ మా ఫాదర్ ఏమి ఇవ్వకపోయినా నేను వచ్చాను, మా ఫాదర్ ఉంటే దాన్ని మొత్తం తినేశాడు, లేదా మా తమ్ముడికి ఇచ్చేశాడు, లేదా అది ఇవ్వలేదు కాబట్టి మా ఫాదర్ తోటి నాకు మాటలు లేవు అంటే, ఈ రకమైనటువంటి మన కమర్షియల్ రిలేషన్షిప్స్ బ్లడ్ రిలేషన్లో వస్తే నిన్ను కరణం వరకే వాళ్ళు చేయాల్సిన పని. ఆ తర్వాత కాదు, నీకు జన్మనిచ్చారు అంతే, ఇక్కడ భూమికి తీసుకొచ్చారు. ఆ తర్వాత నువ్వు దేనికి స్ట్రింగ్స్ అటాచ్ చేసుకోకుండా నువ్వు ఎదిగితే, నువ్వు రావడం అనే దాని మీద నువ్వు ఇన్సల్ట్గా ఫీల్ అవ్వకు. అదే నువ్వు కనుక రెస్పెక్ట్ ఇచ్చుకుంటే మిగతా అన్ని ఉన్నా లేకపోయినా, ఒకడు ఆ అమ్మని ఇంట్లో పుట్టొచ్చు, ఒకడు ఆరింటి గుడిసెలో పుట్టొచ్చు. అక్కడ పుడితే నేను చాలా గొప్పడు, వాడు చూడు వాడు అదృష్టం, వాడు అక్కడ వాళ్ళ ఇంట్లో అట్లా పుట్టాడు, లేదా వాడు అదృష్టం ఉంది అలాంటి అమ్మాయిని చేసుకున్నాడు, లేదా అక్కడ వాళ్ళ నాన్న అట్లా సంపాదించి పెట్టాడు, వానికి ఏముంది హ్యాపీగా ఉన్నాడు, వాడు హ్యాపీగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. బట్ అది కాదు, అది కావాల్సింది. సి యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ ఫేట్. నీ తలరాత నువ్వు రాసుకున్నప్పుడు ఉన్నంత తృప్తి ఇంకా దేనితోటి రాదు.